వెల్కమ్ టు తెలుగు టెక్ డెమో. నేను కార్తీక్, మీ టెక్ మిత్రుడు. సో ఫ్రెండ్స్, నిన్న మనం నావిగేషన్ బార్ అనేది మనం క్రియేట్ చేసాం కదా. సో ఈరోజు వీడియోలో మనం ఆ, మీడియా క్వరీస్ గురించి చూద్దాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, అసలు ఈ మీడియా క్వరీస్ అంటే ఏంటి సార్, మాకు కొంచెం చెప్పండి అంటే, ఫ్రెండ్స్ ఇప్పుడు మన వెబ్సైట్ అనేది ఇప్పుడు నేను ఇది ఒకసారి రన్ చేస్తాను, కొంచెం క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది నేను ల్యాప్టాప్లో ఓపెన్ చేశాను. సో ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్‌లో చూడండి, ఈ విధంగా కనబడుద్ది అనమాట మొబైల్‌లో. ఓకే, ఇగో ఇక్కడ చూడండి, ఏ మొబైల్ కావాలంటే ఆ మొబైల్. ఇగో మొబైల్‌లో ఈ విధంగా కనబడుతుంది. ఈ మీడియా క్వరీస్ ఏంటంటే, మనం మొబైల్ వ్యూ కానీ లేకపోతే ట్యాబ్లో ఓపెన్ చేసినప్పుడు కానీ ఇలా డిఫరెంట్ డివైజెస్లోని మన వెబ్సైట్ ఎలా కనబడాలో మీడియా క్వరీస్ వల్ల ఇప్పుడు ఈ మీడియా క్వరీస్ అని మనం వాడతాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీడియా క్వరీస్ ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. మీడియా క్వరీస్ చేసేటప్పుడు @media అని రాయాలి. సో అప్పుడు అది మీడియా క్వరీస్ కింద వస్తుంది. ఓకే, ఇప్పుడు మ్యాక్సిమం విత్ లైక్ 788 పిక్సెల్స్ ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీడియా క్వరీ ఈ విధంగానే క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది ల్యాప్టాప్లోని కంప్యూటర్లోని ఈ విధంగా కనిపిస్తుంది. మొబైల్లో ఏ విధంగా కనిపించాలి, లేదా ట్యాబ్లో ఏ విధంగా కనిపించాలి, ఇవి ఎలా ఉండాలి అనేది మనం ఈ మీడియా క్వరీస్ ద్వారానే మనం సెట్ చేయాలి ఫ్రెండ్స్. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఏం రాసినా ఇందులో ఈ బ్లాక్లోనే రాయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్గా nav లింక్స్ చేస్తాను, అంటే వీటికి. ఓకే, వీటికి చేద్దాం. సో అవేంటి nav లింక్స్. ఓకే, nav లింక్స్. ఓకే, అండ్ ఇప్పుడు nav లింక్స్లో డిస్ప్లే నన్ పెడతాను, సెట్ చేస్తాను. సో ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అంటే నాకు ఈ విధంగా కింద కావాలి మీడియా క్వరీస్ చేసేటప్పుడు. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ చూపించదు, ఎందుకంటే ఇది మొబైల్ వ్యూ. ఓకే, ఇందాక చేసింది కంప్యూటర్ వ్యూ. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైనా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇద్దాం. ఇది ఇప్పుడు పొజిషన్ అబ్సల్యూట్ అని ఇస్తాను. అండ్ టాప్ ఒక 60 పిక్సెల్స్. అండ్ లెఫ్ట్ కొంచెం పక్కకి అనమాట. అండ్ విత్ 100% ఇస్తాను, అంటే మొత్తం కవర్ అవ్వాలి కాబట్టి. ఓకేనా? స్క్రీన్ అంటే మొత్తం స్క్రీన్ కవర్ అవ్వాలి. సో అండ్ నెక్స్ట్ ప్యాడింగ్ 15 పిక్సెల్స్. అండ్ పైకి కిందకి 0. బాక్స్ షాడో దీనికి లైక్ అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కలర్ ఇచ్చేద్దాం. అందాక చూద్దాం ఫ్రెండ్స్ ఎలా కనిపిస్తుందో. ఓకే, nav links active flex అండ్ nav links మళ్ళీ లిస్ట్కి మార్జిన్ ఒక 10 పిక్సెల్స్, అలాగే 0 టెక్స్ట్ ఎలిమెంట్. అవన్నీ నాకు ఆ టెక్స్ట్ అంతా సెంటర్లో ఉండాలన్నమాట. ఓకే, క్లోజ్ చేస్తున్నాను. ఇందాక మీకు ఒకసారి డైరెక్ట్ కనబడుతుంది.
అండ్ క్లాస్ ఇదిగోండి ఇది దీనికి చేస్తున్నాను అనమాట. సో డిస్ప్లే బ్లాక్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారా ఇది ఏ విధంగా కనబడిందో ఇప్పుడే ఇక్కడ చూడండి చూసారా ఏ విధంగా కనబడిందో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది బ్లాక్ అని ఉంది కదా ఇది తీసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో చూసారా. ఇప్పుడు చూడండి డిస్ప్లే బ్లాక్ ఇప్పుడు చూసారా ఈ విధంగా చేయగానే ఈ విధంగా మనకి ఈ ఎలిమెంట్స్ అనేవి అలైన్ అయ్యాయి. ఇప్పుడు చూడండి ఇప్పుడు అవన్నీ లిస్ట్ కదా మార్జిన్ ఇక్కడ 10 ఇచ్చాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ 1 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి చూసారా ఎలా కనబడిందో. అందుకే నేను 10 ఇచ్చాను ఫ్రెండ్స్. మొత్తం గ్యాప్ చూసారా పైకి కిందకి మొత్తం అంటే ఆ విధంగా ఇది సెట్ అయిందనమాట. సో టెక్స్ట్ అలైన్ సెంటర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెఫ్ట్ ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుంది లెఫ్ట్కి వెళ్ళిపోయి చూసారా నాకు అది సెంటర్లో ఉండాలి అందుకే సెంటర్. ఓకే ఇప్పుడు చూపించాను. నెక్స్ట్ ఇది డిస్ప్లే అనేది ఫ్లెక్స్లోనే ఉండాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది యాక్టివ్ అయ్యింది ఈ విధంగా. ఇప్పుడు ఫ్లెక్స్ తీస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి డిస్ప్లే నన్ను పెట్టాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి చూసారా దాని మీద ప్రెస్ చేసినా ఏమీ అవ్వట్లేదు ఏ రియాక్షన్ ఉండట్లేదు. అందుకే మనం ఫ్లెక్స్ అని యాడ్ చేయాలన్నమాట. సో అలాంటప్పుడు కింద ఉన్న ఎలిమెంట్స్ అనేవి దీన్ని క్లిక్ చేయగానే వస్తాయి. ఓకే లిస్ట్ ఆఫ్ ఐటమ్స్. సో ఇది మీడియా క్వరీస్ ఫ్రెండ్స్. అండ్ నేను మీకు చెప్పాను జావా స్క్రిప్ట్ మనం వాడతాం అనేది. ఇది టాగుల్ మెనూ కదా ఇది క్లిక్ చేయగానే ఈ ఐటమ్స్ అనేవి డిస్ప్లే అవ్వాలి. అర్థమైందా. సో అందుకే మనం జావా స్క్రిప్ట్ అనేది మనం వాడతాం అనమాట ఇందులో. మళ్ళీ దీన్ని క్లిక్ చేయగానే మళ్ళీ నార్మల్ బ్యాక్ టు పొజిషన్ అయిపోవాలి. సో అదంతా చూడండి ఈ టాగల్ మెనూతోనే చేస్తున్నాం. ఈ సింబల్ ఉంది చూసారా. సో ఇదేంటి సమ్ క్లాస్ చూడండి ఇక్కడ సమ్ క్లాస్ డిస్ప్లే బ్లాక్ అంటే ఎప్పుడూ కనిపించకూడదు అది అవసరమైతే తప్ప. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది నేను క్లోజ్ చేశాను చూసారా ఇక్కడ కనిపించలేదు. అది దానివల్ల అడ్వాంటేజ్. సో ఇక్కడ చూడండి టాగల్ మెనూ చూసారా. సో ఇక్కడ ఎప్పుడైతే మనం అది క్లిక్ చేస్తామో ఇక్కడ చూడండి ఈ nav లింక్స్ అనేవి యాక్టివ్ అవ్వాలన్నమాట. ఓకే ఈ nav లింక్స్ ఇవి కనబడాలన్నమాట. ఓకేనా. ఈ విధంగా మనం జావా స్క్రిప్ట్ అనేది మనం రాసుకుంటాం. నాకు తెలిసి ఇంకో 2-3 డేస్లో ఎప్పుడైనా జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనం రాసుకుంటాం అనమాట. సో ఈ రోజుతో సిఎస్ఎస్ అనేది కంప్లీట్గా పూర్తయిపోయింది. అండ్ మీడియా క్వరీస్ కూడా నేను చెప్పేశాను. సో ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ప్రతి డౌట్కి నేను ఆన్సర్ అనేది ఇస్తాను. అండ్ వీడియోని ఛానల్ని లైక్ చేసి అలాగే ఛానల్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కూడా షేర్ చేయండి. అండ్ మీరు ఎంత షేర్ చేస్తే నాకు అంత హెల్ప్ అవుతుంది అనమాట. అంతే. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.